ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శ్రీదేవి గారు విజయవాడ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ జీవితంలో ఏది ముఖ్యం అనే టాపిక్ గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. మామూలు ధన్యవాదాలు కాదు. విక్రమార్కుడు అంటే ఎక్కడో ఉంటారు అనుకున్నాను గాని ఇక్కడ ఉంటారు అనుకోలేదు నేను. పిరమిడ్ మాస్టర్లు అంటే సత్యాన్ని ఏ విధంగా చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎలా చెప్పాలి, అలా చెప్పడంలో మనం ఎంత అంటే ఇక ఇల్లు కూడా పట్టనట్టుగా బాధ్యత అంటే అంత బాగా తీసుకున్నారు. సరితా మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఆత్మీయ ప్రణామాలు. అలాగే వారికి సరిజోడు శైలేష్ గారు. అసలు ఇద్దరు కూడా నాకు ఎలా అనిపిస్తారంటే వాళ్ళిద్దరిని చూస్తే అసలు నేను ధ్యానానికి వచ్చిన కొత్తలో అనుకునేదాన్ని భార్యాభర్తలు ఎలా ఉంటే ఎంత బాగుంటుందో అని. చాలా ఇష్టం. కానీ ఈరోజు ముందుగా మనందరి గురుదేవులు, సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు, దైవజ్ఞులు, పరబ్రహ్మ స్వరూపము, అలాగే నారాయణ స్వరూపము, బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, ధర్మపత్ని సహధర్మచారిణి స్వర్ణమాలమ్మకు, గురు దంపతులకు మనందరి తరపున ముందుగా ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మనం ఒక ఛానల్ ఎందుకు పెడతాము అంటే సత్యాన్ని ఏ విధంగా చెప్పాలనే తపన ఉంటుంది. మనం గత జన్మల్లో సాధన చేసి ఇప్పుడు కేవలం చెప్పడం, అందించడం కోసమే వస్తాము అని పత్రిజీ గారు ఎప్పుడో చెప్పారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లోకి చెప్పడం కోసమే వస్తారు. గత జన్మల్లో లక్షల సంవత్సరాలు సాధన చేసిన వారు మాత్రమే ఇలా చెప్పగలుగుతారు, చెప్పిస్తారు. క్లాసులు పెట్టడం గాని, జూమ్ క్లాసులు పెట్టడం, వన్ డే క్లాసులు పెట్టడం, ఒక ఛానల్ ని పెట్టుకొని దాని ద్వారా చేయడం, ఇదంతా సామాన్యమైన మానవులైతే చేయలేరని, దైవ మానవులైతే చేయగలరని చెప్పారు. కాబట్టి ఇప్పుడు దైవ స్వరూపంలో ఉన్న ఈ ఆది దంపతులకు నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫర్ యూ ఛానల్ ద్వారా ఎంతో మంచి మంచి కార్యక్రమాలను అందిస్తున్నారు. మరి ఈ రోజు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు ఈ దంపతులు నాకు. జీవితంలో ఏది ముఖ్యమో అనే విషయాన్ని ఈ రోజు మీతో పంచుకోవడానికి వచ్చాను. నా పేరు గార్లపాటి శ్రీదేవి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. 16 సంవత్సరాల క్రితం ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించినప్పుడు అయోమయంగా ఉండేది. ఏది వింటున్నా కూడా అయోమయంగా, అసలు అర్థమయ్యేది కాదు. అలా కళ్ళు మూసుకుని కూర్చుని దీని అంతు చూడాలి అని కూర్చునేదాన్ని. ఎందుకంటే నాకు ఏ రూపము కనిపించలేదు, ఏ రంగులు కనిపించలేదు. నేను వాటిని ఊహించుకోను కూడా ఊహించలేదు. ఊహించుకోవచ్చట, అలా కూడా ఊహించుకోలేదు. అందుకని నాకు ఏది కనపడవు, ఏది వినపడవు, థర్డ్ ఐ విజన్స్ లేవు, అలాగే గత జన్మలు చూసుకోలేదు. కానీ అద్భుతమైన జ్ఞానం మాత్రం అందుకున్నాను. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ, సాధనలో కావలసింది ముఖ్యముగా జ్ఞానము. ఉదాహరణకి కృష్ణుడు కనపడతాడు, మనకి జ్ఞానం రావాలిగా, రాదు. రాముడు కనపడతాడు, జ్ఞానం రాదు. గత జన్మ చూసుకుంటాం, జ్ఞానం రాదు. రాబోయే జన్మలు చూసుకుంటాం, ఉపయోగం లేదు. ఎక్కడో భవిష్యత్తు చూస్తాం, జ్ఞానం రాదు. కానీ ఇక్కడ కావలసింది ఏంటి, ఏది ముఖ్యమో, ఈ రోజు నేను చెప్పుకోబోయే అంశము ఏది ముఖ్యమో, జీవితంలో ఏది ముఖ్యమో చెప్పబోయే ముందు ఒకసారి ఓంకారంతో ప్రారంభిస్తాను. నాకు చాలా ఇష్టమైన పరబ్రహ్మ స్వరూపమైన శబ్దము.
ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్కుటత్వం చ హనుమస్మరణా భవేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. శ్వాసే గురువు. మనకి పత్రిజీ గారు మన గురువుని మన దగ్గరే ఉంచుకుని తెలియక బయటికి పరిగెడుతున్నాము, ఎక్కడికి పరిగెట్టాల్సిన అవసరం లేదు, హాయిగా కూర్చుని మీ గురువుని మీరే చూసుకోవాలి, పట్టుకోవాలి, గురువు దగ్గర కళ్ళు మూసుకుని కూర్చోవాలి అని చెప్తే 2009 ఫిబ్రవరిలో అర్థం కాలేదు. 16 సంవత్సరాల క్రితం. ఎందుకు కళ్ళు మూసుకుని కూర్చోవాలి? దానంతటదే వెళుతూ దానంతటదే వస్తుంది కదా, దాన్ని ఎందుకు గమనించాలి? వీళ్ళకి పని పాట లేదా? ఇదెక్కడ ధ్యానం, ఇదెక్కడ గొడవ, ఇదెక్కడ గోల అనుకున్నాను. కానీ ఆ లీల అర్థమయ్యేసరికి అది గోల కాదు, అది లీల అని తెలుసుకున్నాను. అప్పుడు గోలగా అనిపించింది, తర్వాత లీలగా ఎందుకు అనిపించింది అంటే, అప్పుడు నేను అజ్ఞానంతో ఉన్నాను. అయినా సరే కూర్చోవాలి, కూర్చోవాలి, ఏం కనపడకపోయినా, ఏం వినపడకపోయినా కళ్ళు మూసుకొని కూర్చోగా 6 నెలల తర్వాత ఏడవడం మొదలుపెట్టాను. ఎందుకు ఏడుస్తున్నాను అంటే, కూర్చుంటే అంత హాయిగా ఉంది కదా, ఇంత పరమ శాంతిని పొందుతున్నాం, హాయిని పొందుతున్నాం. ఆ హాయి, ఆ శాంతి ఎక్కడా లభించట్లేదు కదా. మరి అలా ఎందుకు కూర్చోవాలని చెప్పలేదు మనకి, ఇప్పుడెందుకు తెలిసింది అని ఏడవడం మొదలుపెట్టా. అంటే అలా కూర్చోవడంలో నాకు ఆనందం కలిగింది. ఆ ఆనందాన్ని నోటితో చెప్పలేము, మాటలతో చెప్పలేము, రాసి చూపించలేము, చేతలతో కూడా చెప్పలేము. అందుకే ఆనందో బ్రహ్మ. ఆనందం బ్రహ్మ స్వరూపము. ఆ ఆనందము మనం అనుభవించము, ఆత్మ అనుభవిస్తుంది. అంటే దేహం అనుభవించదు, ఆత్మ అనుభవిస్తుంది. ఆ ఆత్మ అనుభవించే ఆనందం పేరే సుఖము, శాంతము. ధ్యానంలో మనకి లభించేది ఆ హాయి, ఆ సుఖము, ఆ శాంతము. మీకు కోట్లు 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 ఆస్తి ఉండవచ్చు, సుఖం లేకపోతే, శాంతి లేకపోతే ఏది వేస్ట్. ధ్యానంలో నేను అది పొందాను. 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని ఒక సామెత ఉంది. అది యథార్థం, పరమ సత్యం అది. నేను 6 నెలలు శ్వాసని మిత్రుడిగా చేసుకున్నాను. నాకేమీ కనిపించకపోయినా, ఏమీ వినిపించకపోయినా శూన్యంలో కూర్చునేదాన్ని. ఎందుకు కూర్చున్నానో, ఎందుకు లెగుస్తున్నానో తెలీదు. పక్క వాళ్ళని అడిగేదాన్ని, "ఏవండీ నేనేమన్నా పడుకున్నానా? నా దగ్గర నుంచి ఏమన్నా గురక వినపడుతుందా?" అంటే, "లేదండి" అనేవాళ్ళు. మరి ఎందుకు కూర్చున్నాను? ఎందుకు లెగుస్తున్నాను? అసలు ఒక గంట కొన్ని సెకన్లాగా ఎలాగైపోతుంది నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు అనుకునేదాన్ని, దీనంతు చూడాలి అంటే స్వాధ్యాయం చెయ్యాలి అని. సాధన రెండవది స్వాధ్యాయం. అలా ప్రారంభించాను జీవితం. 3000 పుస్తకాలు చదివాను. మనం దేని గురించి తపన పడుతూ ఉంటామో, మన చేతులు ఆ పుస్తకాల మీదకే వెళతాయట. ఆ! మన తపన. ఆ తపనే తపస్సు. పూర్వకాలంలో తపస్సు, ఇప్పుడు తపన. మరి అలా ఈరోజు
జీవితంలో ఏది ముఖ్యమో అనే విషయాన్ని మీకు పంచుకుంటాను, అందిస్తాను. ఉదాహరణకి అన్నదానము. మనము ఒకరికి అన్నం ఎందుకు పెడతాము అంటే, అన్నం తిన్నవారు ఎలాంటి మనం పెట్టిన అన్నం ద్వారా ఏ విధమైన బలం వస్తుంది. అన్నం తింటే కొంచెం శక్తి వస్తుంది. శక్తి, హాయి. ఆ తిన్న అన్నం ద్వారా లోపలికి వెళ్ళిన ఆ రసం ఇంద్రియాలకు ఎలాంటి బలాన్ని, శక్తిని ఇస్తుందో అంతకి 3 రెట్లు మనం పొందుతామనమాట. ఉదాహరణకి మనం ఎవరి వంకన్నా ఇలా వేలు పెట్టి చూపించాం. మన వైపు 3 వేళ్ళు ఉంటాయి. అంటే మనం ఏది పెట్టినా మూడింతలుగా మనకొస్తుంది వెనక్కి తిరిగి. అందుకనే గుళ్ళో 3 ప్రదక్షిణాలు చేయిస్తారు మనతో. అందుకే పూజల్లో 3 సార్లు మనతో ఇలా తాగిపిస్తారు. ఎందుకు మనతో అన్ని 3 సార్లు చేపిస్తారు? ముక్కోటి దేవతలంటారు, ముల్లోకాలంటారు. ఇవన్నీ 3 ఎందుకంటారంటే, మనం ఏది చేసినా మూడింతలుగా పొందుతాము. అందుకే పత్రిజీ గారు ఏం చెప్పారు? పిరమిడ్‌లో ధ్యానం మూడింతలు శక్తివంతము. పౌర్ణమి రోజుల్లో ధ్యానం మూడింతలు శక్తివంతము. అమావాస్య రోజుల్లో ధ్యానం మూడింతలు శక్తివంతము. ఎందుకు ఆయన మూడింతలు అన్నారంటే, మూడింతలు వస్తుందనేది యదార్థం. ఏది చేసినా. ఇలా మనం ఏది చేసినా మూడింతలు పొందుతామనేది యదార్థం కాబట్టి, నాకు ఆ పరమ రహస్యం తెలిసి ఇక సాధన పెంచుకున్నాను. మనకి ఒక అద్భుతమైన ఒక విషయం తెలిసిందనుకోండి, వెంటనే పంచుకోవాలట. అలా పంచుకున్నప్పుడు మనకి 3 విషయాలు మళ్ళీ వచ్చి చేరతాయట. మనం ఒక్క విషయం పంచుకుంటే 3 విషయాలు వస్తాయట. అందుకనే క్లాసుల్లో చెప్పుకోవడానికి అంత ప్రాధాన్యత. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో ఉన్నన్ని క్లాసులు గాని, జూమ్ క్లాసులు గాని, లైవ్ క్లాసులు గాని, సప్తాహాలు గాని, వన్ డే వర్క్‌షాప్‌లు గాని, ఇంకా ఏ సొసైటీలలో ఇంతవరకు జరగలేదు ఈ భూమి మీద. ఎందుకు? గురువు గారికి తెలుసు కాబట్టి. మరి ఎందుకు జరుగుతుంది ఇదంతా? రాబోయే సత్యయుగానికి వారసులం మనందరం. ఆ! సత్యయుగంలోకి వెళ్ళాలంటే ఇక్కడే తయారు చేస్తున్నారు కొంతమందిని. వాళ్ళనే పిరమిడ్ మాస్టర్‌లంటారు. అంటే మనం అందరూ ఎక్కడికి ప్రయాణం చేయడానికి సమాయత్తం అవుతున్నాము? ఈ కలియుగం నుంచి తర్వాత సత్యయుగంలోకి ప్రవేశానికి అర్హత లభించింది మనందరికీ. మనకా విషయం తెలీదు. మనకు అర్హత లభించిన విషయం తెలీదు. ఇది తెలిస్తే ఇంకెంత ఆనందంగా ఉంటదో. అలా అలాంటి అర్హత లభించిన పిరమిడ్ మాస్టర్‌లమే మనందరము. అంటే సత్యలోక వాసులము. సత్యలోక వాసులమైన మనము, మన శక్తిని మర్చిపోయాము. మళ్ళీ గురువు గారి రాకతో మన శక్తి మనం తెలుసుకున్నాము. మళ్ళీ మనం కావలసిన ఆ సత్యలోకానికి వెళ్ళే అర్హతను సంపాదించుకున్నాము. ఇది యదార్థము. ఇది పరమ సత్యము. ఇప్పుడు నేను జీవితంలో ఏది ముఖ్యమంటే తెలుసుకున్నాను నేను. భార్య ముఖ్యం కాదట. భర్త ముఖ్యం కాదు. పిల్లలు కూడా ముఖ్యం కాదు. నగలు, డబ్బు, బంగారం, ఇల్లు, పొలాలు, వాకిళ్ళు ఏది ముఖ్యం కాదు. ఎందుకు ముఖ్యం కాదంటే అవి మన వెంట రావు. మన వెంట ఏది వస్తుందో అదే ముఖ్యము. ఏదొస్తుంది మరి? మన వెంట ఏదొస్తుంది? వచ్చేటప్పుడు ఏమొచ్చాం? వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నాము? ఎళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళిపోతాం? మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిందేంటి? వచ్చేటప్పుడు నీ వెంట రాలేదు, పోయేటప్పుడు నీ వెంట రాదు. ఆ వెంట రాని వాటి వెంట పడుతున్నాము మనము. మన వెంట రాని వాటి వెంట పడుతున్నాం. మన వెంట వచ్చేదాని వెంట పడట్లేదు. ఎందుకు పడట్లేదు? తెలియక. అందుకే క్లాసులు, అందుకే సత్సంగాలు, అందుకే సజ్జన సాంగత్యాలు. క్లాసుల్లో, సజ్జన సాంగత్యాలలో, స్వాధ్యాయలో ఈ పరమ రహస్యం తెలుసుకుంటాం. ఏది ముఖ్యము అంటే ఏది మన వెంట వస్తుందో దాని వెంట మనం పడడం అనేది ముఖ్యము. అందుకే పత్రిజీ గారు ఒక చక్కని మాట అన్నారు. మధ్య మార్గము. నాకెంత ఇష్టమో ఆ మధ్య మార్గం అనే టాపిక్కు.
దాని మీద ఒక పాట కూడా పాడారు. మధ్యే మార్గము ప్రజ్ఞాకారకము హంసయానము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యము జాన జీవితము బుద్ధయోగము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యము మధ్యే మార్గము. ఈరోజు మనం చెప్పుకోబోయే అతి ముఖ్యమైనది మధ్య మార్గము. మధ్య మార్గం అంటే ఏంటో తెలుసా అండి? మనం మన ఇంట్లో ఒక్కళ్ళమే ధ్యానం చేస్తున్నాం. ఇంకా భర్త రాలేదు, పిల్లలు రాలేదు. అప్పుడు మనం ఏం చేయాలి? మధ్య మార్గంలో ఉండాలి. అంటే ఏంటి? వాళ్ళు పూజ చేస్తారు. మనం కూడా మాట్లాడకుండా వాళ్ళతో పాటు చేసేయాలి. నేను చెయ్యను. నేను ధ్యానం చేస్తున్నాను. కోటి పూజలతో సమానం. ఒక గంట ధ్యానం అనకూడదక్కడ. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు. అవగాహన లేని వారి వెంట మనం ఏం చేయాలి? ఆళ్ళేది చేస్తే అది అక్కడ కూర్చొని చేసేయాలి. ఒక అరగంటో, గంటో వాళ్ళతో చేసేసామనుకో, వాళ్ళు తృప్తిగా ఉంటారు. ఇక మనం 3 గంటలు ధ్యానం చేసుకోవచ్చు. బావుంది కదా! అది. ఒప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు కాదు. ఒప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఎందుకు తప్పించుకు తిరగాల మనం? దేనికి? అస్సలు నో. నాట్ ఎట్ ఆల్. అందుకే చెప్పారు. నో కామెంట్, నో జడ్జ్‌మెంట్. నాకు పత్రి సార్ చెప్పిన ఒక్కొక్క వాక్యము ఎంతిష్టమంటే, ఆయన వేదాలలో ఉన్న వాక్యాలు సామాన్యమైన పదాలలో మనకు అందించేశారు. ఎందుకు సామాన్యమైన పదాలు? ఇక్కడికి అందరూ వస్తారు. 10థ్ క్లాసోళ్ళొస్తారు. 7థ్ క్లాసోళ్ళొస్తారు. అక్షరం ముక్క రానోళ్ళొస్తారు. రైతులొస్తారు. కూలీలొస్తారు. ఆ పనోళ్ళు, ఈ పనోళ్ళు అందరూ వస్తారు. పండితులొస్తారు. పామరులు కూడా వస్తారు. అందుకని ఆయన తేలికైన మాటలతో చెప్పేశారు. ఒక్కొక్క మాట వేదాలలో ఉన్న ఒక్కొక్క శాస్త్రం. ఆయన చెప్పిన మాట ఒక్కొక్క శాస్త్రం. వేదాలలో ఎన్ని శాస్త్రాలున్నాయో లెక్కే లేవు. లెక్క పెట్టలేము. ఆయనేం చేశారంటే ఆ శాస్త్రం అంతా తీసుకొని ఒక్క ముక్కలో మనకు చెప్పేశారు. మనమేం చేస్తాం? ఈ ఒక్క ముక్కని పట్టుకుంటే అదొక పెద్ద శాస్త్రం అని తెలుస్తది. అమ్మ బాబోయ్! ఈయనంటే సకల శాస్త్రాలు తెలుసనమాట. సకల శాస్త్రాలు తెలుసు కాబట్టే ఇక డైరెక్ట్‌గా కళ్ళు మూసుకొని కూర్చోండి అని చెప్పేసారు మనకి. ఇంతవరకు ఈ భూమి మీదకి ఎంతమంది దేవతలొచ్చారో, దేవుళ్ళొచ్చారు, గురువులొచ్చారు, పరమ గురువులొచ్చారు. ఒక్కళ్ళు కూడా కళ్ళు మూసుకొని కూర్చోమనలేదు. వేల మందిని ఏమీ చెయ్యక్కర్లేదు. ఎలా ఉన్నవాళ్ళు అలా కూర్చోండి. స్నానం వద్దు, పానం వద్దు, మడి బట్టలక్కర్లా, పట్టు బట్టలక్కర్లా. ఏంటండి ఇది అసలు? అంటే పూర్వకాలం ఋషులు చేసిన తపస్సు. పూర్వకాలం దేవతలు చేసిన తపస్సు. అదే మనం చేస్తున్నాము. పేరు మార్చుకున్నాము శ్వాస మీద ధ్యాసని. పైగా సంసారంలోనే నిర్వాణం. ఏది వదలక్కర్లేదు. ఎంత అద్భుతంగా ఉందండి అసలు. పూర్వకాలంలో అన్నీ వదిలేసి ఎళ్ళిపోయారు. ఇల్లు వాకిళ్ళు వదిలేశారు. మళ్ళీ కనపడితే ఎక్కడ ఎతుక్కుని వెనక్కి తీసుకొస్తారో అని అడ్రెస్ కూడా తెలియకుండా వేల లక్షల కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయి తపస్సులు చేసుకున్నారు. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. కలియుగం ఇది. అలాంటి అవకాశం లేదు. అలాంటి అవసరం కూడా అక్కర్లేదని చెప్పారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అద్భుతం అసలు. నువ్వు ఉద్యోగాలు వదలక్కర్లా, వ్యాపారాలు వదలక్కర్లా, ఏది వదలక్కర్లా. పెళ్ళిళ్ళు, పేరంటాలు, విందులు, వినోదాలు అన్నీ చేసుకోవచ్చు. కానీ నీకు రాత్రి సమయం ఉంటదే, అది ఉపయోగించుకోవచ్చు కదా! అప్పుడు మన అవసరం ఎవరికీ ఉండదు కదా! అంత తేలిగ్గా చెప్పారు. నాకందుకే శ్వాస మీద ధ్యాస అన్నా, పత్రిజీ గారన్నా, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్ అన్నా, పీఎంసీ ఛానల్ అన్నా ఎంతో, 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 ఎంతో లక్షల కోట్ల, లక్షల కోట్ల ప్రేమతో కూడిన ఇష్టం. ఎందుకో తెలుసండి? మనం ఆరోగ్యంగా ఉంటాము. అందరిని ఆరోగ్యంగా ఉంచుతాము. మనం ఆనందంగా ఉంటాము. అందరిని ఆనందంగా ఉంచుతాం. అందుకే పత్రిజీ గారి కాన్సెప్ట్‌లు నాకెంతిష్టం. ఆయనేమన్నారు తెలుసా? మనం హాయిగా ఉండాలంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ జ్ఞానం జెప్పాలి. ఆళ్ళు మనల్ని విసిగించరు.
వాళ్ళు మనకు అనుకూలంగా ఉంటారు. వాళ్ళు మనకి ప్రతికూలంగా ఉండరు. అందుకే మనం ధ్యానం చెప్పాలి. అందుకే వాళ్ళతో ధ్యానం చేయించాలి. ఇది కదా! అలాగే జీవితంలో ఏది ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు మనం అన్నదానం చేసాం. అన్నదానం చేసినప్పుడు వాళ్ళకి 6 గంటల్లో, 8 గంటల్లో అరిగిపోద్ది. పైగా ఇంకో చోట బాగా పెట్టిన వాళ్ళుంటే, ఇక్కడ తక్కువ పెట్టారు అని వెంటనే అనేస్తారు. అంటే అన్నదానం వల్ల ఏమవుతుంది? తృప్తి లేదు, తృప్తి లేదు. పైగా అరగ్గానే మర్చిపోతున్నారు, గుర్తుపెట్టుకోరు. ఇంకో చోట ఇంకో ఒక కొత్త రకం ఏదైనా దొరికితే ఆళ్ళు బాగా చేశారంటున్నారు. అందుకని అన్నదానంలో నా ఉద్దేశం ప్రకారం శక్తి లేదు. జ్ఞానం లేదు. పరిపక్వత లేదు. ఎన్ని అన్నదానాలు చేసినా కూడా అందులో శాంతి లేదు, శక్తి లేదు, జ్ఞానం కూడా రాదుగాక రాదు. ఇక వస్త్రదానం. వస్త్రదానం చేస్తే ఒక 6 నెలల్లో చిరిగిపోద్ది. పోనీ 6 నెలలు కాదు, 6 ఏళ్ళు ఎలిసిపోతదో, చిరిగిపోతదో. ఇంతకంటే గొప్పదైన వస్త్రం వచ్చినప్పుడు ఇది తక్కువదని తెలుస్తుంది. అంటే అందులో కూడా తృప్తి లేదు, శాంతి లేదు, సుఖం లేదు, జ్ఞానం లేదు, శక్తి లేదు. ఇక గోదానం. ఒక 60 ఏళ్ళు, 50 ఏళ్ళో గోవు పాలిస్తుంది. పాలు ఇవ్వడం ఆగిపోతే ఆ గోవు పనికిరాదు. దానికి తిండి పెట్టరు. 50 సంవత్సరాలు పాలు తాగావే, బుద్ధుందా లేదా నీకు? ఇప్పుడు పాలివ్వకపోతే దాన్నొదిలేస్తావా రోడ్డు మీదకి? నీకు భారమైపోయిందా? నీకు కష్టమైపోయిందా? అలాంటి గోవుల్ని దానం ఇస్తున్నారిప్పుడు. ఎంత ఎలాంటి పరిస్థితిలోకెళ్తున్నారో మానవులు. గోదానం. దాంట్లో కూడా తృప్తి లేదు. దాంట్లో శక్తి లేదు, జ్ఞానం లేదు. ఇక భూదానం. ఈరోజు భూదానం చేయడం అంటే ఎక్కడ కనపడరు ఎవరును. పూర్వకాలంలో రాజులు యజ్ఞాలు చేసి భూమిని పంచిపెట్టేవారట అందరికి. మీకు తెలుసో లేదో నేను చిన్నప్పుడు చదువుకున్నాను. మీరు చదువుకున్నారో లేదో భూదానోద్యమం అని జరిగేది మనకి. ఆయన డాక్టర్ వినోబా భావే అని మహానుభావుడు. ఒకానొక ఊరెళ్ళి, ఆ ఊర్లో ఉన్న పెద్ద పెద్ద కామందులంటారు. అంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోపెట్టుకొని 6 గంటలు, 8 గంటలు ప్రతి రోజంతా వాళ్ళకి కూర్చొని అనేక రకాలుగా నచ్చచెప్పి, ఆళ్ళని మార్చి భూమి లేని వాళ్ళకి వీళ్ళ భూమిని వాళ్ళకి పంచిపెట్టారట. అలా కొన్ని వందల, వేల ఎకరాలు భూదానోద్యమం చేసి భూమిని నిరుపేదలకు ధనవంతుల దగ్గర నుంచి భూమిని పంచిపెట్టే ఏర్పాటు చేసిన మహానుభావుడు వినోబా భావే. మరి ఆయన ఇప్పుడు మళ్ళీ జన్మ తీసుకున్నారో, ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో ఆయనకి శతకోటి, అనంత కోటి ఆత్మీయ ప్రణామాలు. ఇప్పుడు లేరండి. అలాంటి మహానుభావులు కనపడట్ల. ఇప్పుడు ఒకవేళ భూదానం చేసినా అది అన్యాక్రాంతం అయిపోతుంది. అది అనుభవించాల్సినోళ్ళు అనుభవించట్ల. అందుకని దాని వల్ల కూడా ప్రయోజనం లేదు. ఇక సువర్ణ దానం అంటే బంగారం. దాని మీద ఎంత భయం ఉండాలో అంత భయం ఉంది ఈ రోజుల్లో. దానివల్ల మనశ్శాంతి ఉండదు. బంగారం ఎక్కువుంటే నిద్ర పట్టదంట. భయం దొంగలు ఎత్తుకెళ్తారేమో అని. 10 సార్లు తలుపులు చూసుకుంటారు, తాళాలు చూసుకుంటారు. అక్కడ మనశ్శాంతి లేదు, జ్ఞానం రాదు, బుద్ధి రాదు. ఒకవేళ సువర్ణ దానం చెయ్యాలంటే చెయ్యాలనే బుద్ధి కూడా పుట్టదు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో. అంటే అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం, సువర్ణ దానం. నువ్వు ఎన్ని దానాలు చేసినా అటువంటి దానాలు ఇంకా ఉన్నాయి. అలాంటి దానాలు ఎన్ని చేసినా కూడా నీకు జ్ఞానము రాదు, మనశ్శాంతి ఉండదు, తృప్తి ఉండదు మెయిన్. కానీ ఎవరికైనా ధ్యానం చెప్పు. ధ్యాన దానము అనేదుంటది. ఎవరికైనా ధ్యానం చెప్పు. వాళ్ళు ధ్యానం చేసి, నాకండి పలానా ఆవిడ ధ్యానం చెప్పిందండి. అప్పటినుంచి నేనెంత హాయిగా ఉన్నానో, నాకు మోకాళ్ళతో నొప్పులు తగ్గినియి అంటారు.
నేను మనశ్శాంతిగా ఉంటున్నానంటారు. నేను ఆరోగ్యంగా ఉంటున్నానంటారు. నేను ఇదివరకు చిన్నదానికి కూడా కంగారు పడిపోయేదాన్ని. ఇప్పుడు కంగారు పడట్లేదు. నాకిదివరకు కాసేపు పని చేసుకుంటే చెమటలు పట్టేసేయి ఒళ్ళంతా. ఇప్పుడు చెమటలు పట్టట్లా. ఎంతసేపు పని చేసుకున్నా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. ఇలా నేను క్లాసులకెళ్తుంటే ఇలాంటి అనుభవాలు చెప్పినోళ్ళు బోలెడంత మందుంటారు. నేను ఆవిడ మొట్టమొదటి క్లాస్ ఇన్నాను. ఆవిడ నన్ను కళ్ళు మూసుకొని కూర్చోనే పెట్టారు. నేను ప్రతి సంవత్సరం షిరిడీ ఎళ్ళిపోయేదాన్ని. అయినా నాకు తృప్తిగా ఉండేది కాదు. ఇప్పుడు నాకు షిరిడీ ఎళ్ళాలనిపించట్లేదు. నా దేహమే షిరిడీలాగా అనిపిస్తుంది. నా దేహంలోనే షిరిడీ సాయినాథుడున్నాడనిపిస్తుంది అన్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఇది కదా ముఖ్యం. ఏది ముఖ్యము? జ్ఞానము ముఖ్యము. అందులోనూ ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం వచ్చిన వాళ్ళని ఎవ్వరూ పాడు జేయలేరు. వాళ్ళనెవరు దోచుకోలేరు. వాళ్ళని హింసించలేరు. ఎందుకంటే వాళ్ళు హింసించబడరు. ఆత్మజ్ఞానం వచ్చిన వాళ్ళని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఇది మాత్రం సత్యం. ఎవరు ఏం చేయలేరండి. మనకి ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు ఒక విధమైన శక్తి వస్తుంది. ఆ శక్తి ఏంటో తెలుసా అండి? పరమాత్మ శక్తి. మనకి పత్రిజీ గారు ఎప్పుడో చెప్పారు. మనకి నవవిధ ధర్మాలలో ఆత్మే పరమాత్మ. అసలు ఆ కాన్సెప్ట్ ఆ మాట చూడండి ఎంత బావుందో. ఆత్మే పరమాత్మ. ముందు మనం తెలుసుకోవలసిందేంటి? నేను శరీరం కాదు ఆత్మని. ఇది అందరికీ తెలీదు. సాధన ద్వారా సాధన, సాధన, సాధన. మీకదే చెప్తున్నా 6 నెలల తర్వాత నేనెందుకు ఏడ్చాను? నాకు శరీర భావన నశించిపోయింది. అసలలా నశించినట్టు కూడా నాకు తెలీదు. ఎందుకంటే నాకు ఏ రూపం కనపడదు. ఏ రంగు కనపడదు. ఏ కాయలు చూడలేదు. పువ్వులు, పళ్ళు ఏమి కనపడలా కళ్ళు మూసుకొని కూర్చుంటే. కానీ 6 నెలల్లో శరీర భావన నశించి, నశించి, నశించి ఆత్మ భావన కలిగింది. ఆత్మ భావనే ప్రశాంతి, మనశ్శాంతి. అదొక రకమైన అనుభూతి. అదొక రకమైన ఆనందం. అది మాటలతో చెప్పలేం. అంటే ఆత్మ ఏం చేసి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆత్మ పరమాత్మతో కలుస్తుంది. మనకి తెలీదు. ఆత్మ పరమాత్మల కలయికే కళ్ళు మూసుకొని కూర్చోవడం. ఇప్పుడు మనం కళ్ళు 2 మూసుకొని కూర్చుంటాము. శ్వాసను గమనిస్తూ ఉంటాం. అలా గమనించగా, 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 గమనించగా కొంతసేపటికి ఈ శ్వాస మూలాధారములో నడుస్తున్న శ్వాస స్వాదిష్టానము. స్వాదిష్టానములో నడుస్తున్న శ్వాస కాసేపటికి మణిపూరకము. కాసేపటికి అనాహతము. ఇంకాసేపటికి విశుద్ధి. ఇంకా అలా కూర్చోగా, కూర్చోగా డీప్‌లోకి మనకు తెలియకుండా వెళ్ళిపోయినప్పుడు ఈ శ్వాస ఒక్క క్షణం ఆజ్ఞలో స్థిరపడి, ఒక్క క్షణం స్థిరపడి స్థితమైతే చాలు. ఒక్క క్షణం. ఆ ఒక్క క్షణం కోసమే మనం 2 గంటలు కూర్చోవాలి, గంట కూర్చోవాలి. ఇలా శ్వాస ఆజ్ఞలో స్థిరమైనప్పుడు, ఆ విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళ్ళి, ఇక్కడ స్థిరపడిన ఆ శ్వాసతో కలుస్తుంది. అదే కలయిక, అదే యోగము. యోగము అంటే ఏంటో తెలుసా అండి? కలయిక. యోగము అంటే ఐక్యత. మన ప్రాణశక్తి దివ్య ప్రాణశక్తితో కలుస్తుంది. అలా కలిసినట్టు కూడా మనకు తెలీదు. ఆ కలయికనే యోగము అంటారు. అదే బ్రహ్మ యోగము. అలా కలవడం వల్ల మానవుడి యొక్క మొత్తం ఆహ్, అసలు శరీర భావన మొత్తం క్రమేపీ కొంత కొంతగా, కొంత కొంతగా నశించిపోతుంది. అలా నశించిపోయినట్టు కూడా మనకు తెలీదు. శరీర భావన నశించినట్టు కూడా మనకు తెలీదు. ధ్యానంలో ఎన్ని జరుగుతాయో మనకి. అందుకే చూడండి ధ్యానంలోకొచ్చిన ఒక అసలు 6 నెలలు కూడా అక్కర్లేదండి. ఓ 40 రోజులు ధ్యానం చేస్తే కంటిన్యూషన్‌గా మానకుండా మాట తీరు మారుతది. ప్రవర్తన మారుతది. ఆలోచన విధానం మారుతది. చూసే చూపు మారుతది. ఆళ్ళ దృక్పథం యాటిట్యూడ్ అంటారు. అది మొత్తం మారిపోతది. అందుకే 40 రోజులు, ఎవరి వయసెంతో అన్ని నిమిషాలు, ఎవరి వయసెంతో ప్రతి దానికి ఒక మోతాదుంటది కదా! ఓ గ్లాసు బియ్యం తీసుకున్నాం. ఇన్ని పోస్తే మాడిపోద్ది. పోనీ అన్ని పోసేసామా తినటానికి పనికిరాదు.
అంటే ఆ గ్లాసుకు ఎంత ఎసరు పొయ్యాలో అంత ఎసరే పొయ్యాలి. అందుకే ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు. చాలు. ఆ తర్వాత ఇంకా చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. అలా ధ్యానములో మాట తీరు మారుతుంది. ఆలోచన విధానం మారుతుంది. దృక్పథం మారుతుంది. ప్రవర్తన మారుతుంది. ఎందుకు మారుతున్నాయి అంటే, శ్వాస ఒక్కొక్క స్థితిని దాటుకుంటూ, దాటుకుంటూ, దాటుకుంటూ వెళ్ళినప్పుడు, ఈ మూలాధార కమలం అంటారు. కమలం అది. ముడుచుకుపోయి ఉంటది. మొగ్గలాగుంటది. ఇది శ్వాస శక్తితో విచ్చుకుంటుంది. మూలాధార పద్మం, తర్వాత స్వాదిష్టాన పద్మం, తర్వాత మణిపూరక పద్మం, తర్వాత అనాహత పద్మం, విశుద్ధి పద్మం, చివరికి ఆజ్ఞా పద్మం. మనకి ఆ పద్మాలు వికసిస్తున్నట్టు కూడా మనకు తెలీదు. కానీ ఎవరిని ఏమి అనకూడదు కదా! ఎందుకో అనాలనిపించట్లా. ఆ అనిపించడమే జ్ఞానము. మానవుడికి కావలసింది అదే. అది కోటి పూజలు చేసినా రాదు. కోటి భజనలు చేసినా, కోటి యజ్ఞాలు, దీపారాధనలు, ఉపవాసాలు, జాగారాలు ఎన్నైనా చెయ్యి గాని మాట తీరులో మార్పు రాదు. ఆలోచన కూడా రాదు. ఏది చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. ఎంత చేసుకుంటే అంత మహదేవ. నీ ఇష్టం మహదేవ అన్నారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందుకే జీవితంలో ప్రతి వ్యక్తికి ముఖ్యమైనది ఏమిటి అంటే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానము స్టార్టింగ్‌లో ఎలా ఉంటదో తెలుసా అండి? కామన్ సెన్స్ అంటారు. దాన్నే ఇంగిత జ్ఞానము. మొట్టమొదట మనకి ఆత్మజ్ఞానం రాదు. ఫస్ట్ వచ్చేది కామన్ సెన్స్ వచ్చేస్తది. 10 రోజుల్లో వస్తదది కళ్ళు మూసుకొని కూర్చుంటే. ఫస్ట్ వచ్చేది కామన్ సెన్స్. ఇంగ్లీష్‌లో కామన్ సెన్స్ అంటారు. తెలుగులో ఇంగిత జ్ఞానం అంటారు. ఇంగిత జ్ఞానం అంటే ఎవరిని ఏమీ అనకూడదు. అంటే మాట మీద నియంత్రణొస్తుంది. మన మాటకి, మన మూలాధారానికి, మన వాక్కుకి సంబంధం ఉంది. మూలాధారం వికసిస్తుంది గదా! వాక్కులో మార్పొస్తుంది. రెండవది స్వాదిష్టాన చక్రం. ఇప్పుడు మాట మారింది. రెండవది ఏంటో తెలుసా అండి? ఆలోచన మారుతది. ఆలోచన, మాట దగ్గరగానే ఉంటాయి. దూరంగా ఉండవు. ఆ 2 చక్రాలకి అనుబంధం ఉంటది. ఇది భూమి, అది నీరు. ఇది భూతత్వం మూలాధారం. స్వాదిష్టానం నీటి తత్వం, జలతత్వం. అందుకే ఆలోచన. ఆలోచనలు చూడండి ఎలా ప్రవాహం. ఆలోచనలు ఎక్కువ మనకి. ఆలోచన మారుతది. జలతత్వం అన్నమాట. స్వాదిష్టాన చక్రం స్వాదిష్టాన పద్మము వికసిస్తది. అప్పుడు మన ఆలోచనలు 100 చేసే ఆలోచనలు 90, 90 చేసే ఆలోచనలు 80, 80 చేసే ఆలోచనలు అలా తగ్గుతూ అసలెందుకు చెయ్యాలి? అవసరం లేదు కదా! ఇంక వచ్చేయన్నీ మంచి ఆలోచనలు. ఇక చెడు అసలు రాదు. అంటే పాత నీరెళ్ళిపోయి కొత్త నీరొచ్చిందనమాట. స్వాదిష్టాన చక్రం. నీరు, జలతత్వం. ఆలోచన మారింది. ఇక మూడవది అగ్ని. మణిపూరక చక్రం. మణిపూరక పద్మము. మాట తీరు మారింది. ఆలోచన మారింది. ఇప్పుడేం మారుతుందో తెలుసా అండి? ప్రవర్తన. అగ్ని అంటే ప్రవర్తన. అగ్నితత్వం మణిపూరక చక్రం. మన ప్రవర్తన మారింది. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇవి మార్పులు. కళ్ళు తెరిచినంత సేపు ఏ మార్పులు ఉండవు. ఎక్కడేసిన గొంగళి అక్కడే. అందుకే రమణ మహర్షి కూర్చుంటే కుప్పలు, తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు, తిరిగితే తిప్పలు. కూర్చో నిన్ను నువ్వు తెలుసుకో, కూర్చో నిన్ను నువ్వు తెలుసుకో. రమణ మహర్షి ఇదే మాట. ప్రవర్తన మారింది. అగ్నితత్వం, మణిపూరక పద్మం వికసించింది. ఇక నాలుగవది అనాహత పుష్పము, అనాహత పద్మము. ఇక మొదలయిందండి ప్రేమ అందరి మీద. ఇప్పుడేంటో తెలుసా? జీవహింస మహాపాపము. ఏ జీవుల్ని హింసించకూడదు. అనాహత చక్రం అంటే ప్రేమ చక్రం అండి. ప్రేమ. అందుకే అది హృదయానికి దగ్గరగా ఉంటది. అనాహత చక్రం. హృదయానికి దగ్గరగా ఉండడం అంటే సకల జీవుల మీద ప్రేమ పుడుతుంది. ఇప్పుడు మానవుడు ప్రవర్తన ఎలా మారుతదో తెలుసా అండి? ఇక కుల పట్టింపుండదు. మతాల పట్టింపుండదు.
ఇంకా ఏ భాషని విమర్శించము. ఏ కులాన్ని తక్కువ చెయ్యము. ఇంకా ఎవరిని విమర్శించము ఇది. ఇక కులమత ద్వేషాలుండవు. అందరూ నా వాళ్ళనిపిస్తది. అది అనాహత చక్రం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లోకి కాలు పెట్టి 30 రోజుల తర్వాత ప్రతి ఒక్కళ్ళు మారిపోతారు. ఎక్కువ రోజులు అక్కర్లా. 10 రోజులు మూలాధార చక్రం, రెండవ 10 రోజులు స్వాదిష్టాన చక్రం, మూడో 10 రోజులు మణిపూరక చక్రం. ఇక 30 రోజుల తర్వాత ఇక ప్రేమ. నాకెవరో తెలీదు సరిత మేడం. చూడగానే ఒకలాంటి అనుబంధం. అదేంటి? అదే ఆత్మబంధము. ఎక్కడుంటారో తెలీదు. ఎలా ఉంటారో తెలీదు. ఏమీ తెలీదు. కానీ మాట్లాడితే ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి అని ఆవిడ తపన మనకర్థమవుతుంది. మనిషిని చూడము. ఫోన్‌లో, మాటలో ఈవిడికెంత తపనుందో తెలిసిపోతుంది. ఆ తెలుసుకోవడమే అనాహత పుష్పము వికసించడము. ప్రేమ. సర్వజీవుల మీద ప్రేమ. సకల జీవుల మీద ప్రేమ. ఇంకేం చేస్తారు తెలుసా అండి అప్పుడు? శాకాహార ర్యాలీలు మొదలుపెడతారు. ఇంక మాంసాహారం వదిలేస్తారు. ఇంక తినాలనిపించదు. తినమన్నా తినరు. అది అనాహత చక్రము. సారీ. ఈ అనాహత పుష్పం అంటారు దాన్ని. పద్మం. అది వికసించినప్పుడు మాంసాహారం తినబుద్ధి వేయదు. సర్వజీవుల మీద ప్రేమొస్తుంది. కుక్కను చూసినా మాట్లాడతారు, పిల్లిని చూసినా మాట్లాడతారు, బల్లిని చూసినా మాట్లాడతారు ప్రేమగా. ఆళ్ళ ప్రేమ తత్వం. ఇక ఐదవది విశుద్ధి చక్రము. విశుద్ధి పద్మము. ఇప్పుడేం చేస్తారో తెలుసా అండి? ఎవరు ఏం మాట్లాడినా సరే, ఆ మాటల్లో ఉన్న పరమార్థం తెలుసుకుంటారు. ఇంక ఆగరండి. ఇక క్లాసులు చెప్పడం ప్రారంభిస్తారు. క్లాసులు పెడతారు. జూమ్ క్లాసులు పెడతారు. లైవ్ క్లాసులు పెడతారు. ఇక పాంప్లెట్లు కొట్టించడం, క్లాసులు పెట్టించడం. ఇది విశుద్ధి చక్రం వికసించినప్పుడు. ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నామో మనమే తెలుసుకోవచ్చు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏ ఏ స్థాయిలు దాటుతున్నామో, ఏ ఏ స్థాయిలు దాటామో, ఎక్కడున్నామో మనకి తెలిసిపోతుంది. ఈ విశుద్ధి చక్రాన్ని దాటిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. పత్రిజీ గారు 2019 విజయవాడలో మా ఇంటికి వచ్చినప్పుడు హాల్‌లో అందరం కూర్చున్నాం. కాఫీ తాగి కప్పు నా చేతికిచ్చేసి ఒకసారి నా వంక, హాల్‌లో ఉన్న వాళ్ళందరి వంక చూసారు. ఏం చెప్తారా అని అందరూ ఇంట్రెస్ట్‌గా చూస్తున్నాం. నిశ్శబ్దంగా ఉంది హాలంతా. అందరూ ఉన్నారు. దగ్గర దగ్గరగా కూర్చున్నారు, నుంచున్నారు. ఫుల్లుగా ఉన్నారు హాలంతా. గురువుగారు ఒక్క మాట చెప్పారు. అందరంక చూసారు. చూసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కాలు పెట్టిన వాళ్ళందరూ కూడా విశుద్ధి చక్ర స్థాయిలో ఉన్నవాళ్ళు అని చెప్పారు. ఇంక చప్పట్లే చప్పట్లు ఇంకా. అలాంటి ఆ! ఆ స్థితిలో అంటే మనం ఏ స్థితిలో ఉన్నా కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కాలు పెట్టడం అంటే పూర్వ జన్మలలో ఈ 4 స్థాయిలు దాటేసాము. అందుకే ఇప్పుడు 5వ స్థాయిలో ఉన్నాము. ఈ 5వ స్థాయి ఆకాశ తత్వము, మూలాధారం భూతత్వం, స్వాదిష్టానం జలతత్వం, మణిపూరకం అగ్నితత్వం, అనాహతం వాయుతత్వం, విశుద్ధి ఆకాశతత్వము. ఆకాశం ఎంత విశాలంగా ఉంటాదో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కాలు పెట్టిన పిరమిడ్ మాస్టర్లు అంత విశాల దృక్పథంతో ఉంటారు అని పత్రిజీ గారు ఆనాడు చెప్పారు. నేను ఎన్ని పుస్తకాలలో ఇదే వాక్యం చదివేసి, ఆనాడు గురువుగారు చెప్పింది ఇదే కదా! అప్పుడు గురువుగారు చెప్పింది ఇదే కదా! అని పద్దాక ఆయన్నే తలుచుకుంటూ ఉంటాను. ఆయన ఒక్కొక్క మాట మాట్లాడతారు. మళ్ళీ ఆ మాట పుస్తకంలో దొరికితే ఎంత ఆనందంగా ఉంటదో. కాబట్టి ఇప్పుడు ఏది ముఖ్యము అంటే, ముఖ్యమైనది బ్రహ్మజ్ఞానము. మొట్టమొదటొచ్చేది ఇంగిత జ్ఞానం. ఇంగిత జ్ఞానం పెరిగి, పెరిగి, పెరిగి విజ్ఞానంగా మారుతుంది. విజ్ఞానం పెరిగి, పెరిగి, పెరిగి ప్రజ్ఞానముగా మారుతుంది. ప్రజ్ఞానం పెరిగి, పెరిగి, పెరిగి బ్రహ్మజ్ఞానంగా మారుతుంది. బ్రహ్మజ్ఞానం పెరిగితే
బ్రహ్మాండ జ్ఞానముగా మారుతుంది. బ్రహ్మాండ జ్ఞానము అంటే ఎలా ఉందరా అబ్బాయి స్వీట్ అంటే బ్రహ్మాండంగా ఉంది. బాహుబలి చూసావు కదా ఎలా ఉందంటే బ్రహ్మాండంగా తీశాడు. అదే కాబట్టే బ్రహ్మాండంగా తీశారు కాబట్టి ఎప్పుడొస్తదా అని ఎదురు చూసాం. కాబట్టి బ్రహ్మాండము అంటే అండము అంటే తల్లి గర్భంలోకి ప్రవేశించాము. అండము, గుడ్డులాగా రూపాంతరం చెందాము. గుడ్డు నుంచి పిండము అంటే శరీర ఇంద్రియాలుగా మార్చుకున్నాము. శరీర ఇంద్రియాలు వచ్చినయి. అండము, పిండము. ఈ పిండము బ్రహ్మాండము అంటే ఆత్మ వచ్చి చేరినప్పుడు బ్రహ్మాండ స్వరూపంగా మారి యోని మార్గం ద్వారా భూమి మీదకి వచ్చిన బ్రహ్మాండ స్వరూపులమే మనము. అందుకే మై డియర్ గాడ్స్ విశుద్ధి చక్రానికి అందరూ చేరుకుంటారు. కానీ అనాహత చక్రానికి ఆజ్ఞా చక్రానికి కొంతమందే చేరుకుంటారు. ఆజ్ఞా చక్రానికి అందరూ చేరుకోలేరు. ఆజ్ఞా చక్రానికి చేరుకున్న వారు ఎలా ఉంటారో తెలుసా అండి? వారానికి ఒక రోజు మౌనంగా ఉండాలని, తక్కువ మాట్లాడాలని, కొంచెం తక్కువ తినాలని, అందరితోటి కొంచెం తక్కువ ఉండాలని, అన్ని తక్కువగా ఉండటం మొదలుపెడతారు. ఆజ్ఞా చక్రములో ఉన్న వాళ్ళను తనను తాను తగ్గించుకుంటారు. ఎవరైతే తనను తాను తగ్గించుకున్నారో వాళ్ళు దైవము దగ్గర హెచ్చింపబడతారు. జీసస్ క్రైస్తు చెప్పిన మాట అదే. కృష్ణుడు చెప్పిన మాట అదే. రాముడు చెప్పిన మాట అదే. రాముడు తగ్గించుకునే ఉన్నాడు. ఎక్కడా కూడా తాను ఎక్కువగా ప్రదర్శన చేయలేదు. తాను గొప్పని ఎక్కడా చెప్పుకోలేదు. అంత తెలిసినా కూడా ఏమీ తెలియని వాడిలా ఉన్నాడు. తగ్గించుకొనున్నాడు. లేకపోతే కొంచెం సేపట్లో కాసేపట్లో రాజ్య పట్టాభిషేకం ఆయనకి. పిలిచి అడవులకెళ్ళమంటే ఇంకొకళ్ళైతే ఊరుకుంటారండి? నేనెందుకెళ్ళాలి అని అడగరా? ఏం అడగలేదండి మహానుభావుడు. అది తగ్గించుకొని ఉండడం. నేను యుద్ధం చేస్తా యుద్ధంలో మీకు ఉంటాను సహాయకారిగా. కానీ నేను యుద్ధం చేయను. రథం తోలుతాను. అది తగ్గించుకొని ఉండడం. 18 రోజులు యుద్ధం జరిగిందండి. రథం తోలాడండి. రథం తోలితే అర్థమేంటి? యుద్ధం తర్వాత అందరూ రెస్ట్ తీసుకోవడానికి ఎళ్ళిపోతారు విశ్రాంతికి. మరి కృష్ణుడు ఎళ్ళలేదే. ఆ గుర్రాలను కడుక్కుని, గుర్రాలకి గుగ్గిళ్ళు పెట్టుకుని, గుర్రాలకి మేత పెట్టుకుని, రథం శుభ్రంగా తుడుచుకుని, ఏం పనండి ఆయనకి? ఎంత తగ్గించుకునున్నాడండి ఆయన? అది తగ్గించుకుని ఉండడం అంటే. అలా తగ్గించుకునున్న వాళ్ళని దేవుళ్ళు అంటారు. దేవతలు, దేవుళ్ళు. తగ్గి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి విశ్వం గురించి, విశ్వశక్తి గురించి తెలుసు. మనందరినీ నడిపిస్తున్నది ఒక శక్తే. ఆ శక్తి ముందు మనందరము చాలా చిన్న చిన్న శక్తులము అని మనకి తెలిసిపోయి, ఆ విశ్వశక్తి ముందు తల వంచుకుంటూనే తగ్గించుకుని ఉండడము. అందుకే ధ్యానంలో అందరూ తలలిలా వంచేస్తారు. వంచిన విషయం కూడా ఆళ్ళకి తెలీదు. అనాహత చక్రంలో ఉన్నవాళ్ళు తగ్గించుకొని ఉంటారు. తగ్గి ఉంటారు. మౌనంగా ఉంటారు. ఎక్కువ సాధన చేస్తారు. అన్నిటికీ దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. అంటే మీకు అపార్థం చేసుకోకండి చెబుతున్నాను. బిరుదులకి, సన్మానాలకి ఇష్టపడరు. ఆడంబరాలు, గొప్పలు, ప్రదర్శనలు ఇవ్వరు. ఇవ్వరండి. వాళ్ళకంటే నేనెక్కువ చెయ్యాలి, ఈళ్ళకంటే ఎక్కువ చెయ్యాలని పోటీ పడరు. పోటీ పడరు. ఏది దొరికితే అది అద్భుతంగా భావిస్తారు. ఇది ఆజ్ఞాచక్ర స్థాయిలో ఉన్నవాళ్ళు. అపార్థం చేసుకోకండి. 3000 పుస్తకాలు చదివాను. ముఖ్యంగా నేను చదివిన పుస్తకాలు శ్రీ 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 వేదాద్రి మహర్షి, శ్రీ 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 పండిత శ్రీరామ శర్మ ఆచార్య.
మారెళ్ళ రామకృష్ణ గారు, ఎక్కిరాల భరద్వాజ్ గారు, ఈ ఈ పుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని నేను. పిరమిడ్ సొసైటీ మూవ్‌మెంట్ పుస్తకాలు చాలా తక్కువే చదివాను. మిగతా బుక్స్ ఎక్కువ చదివాను. చాలా. అందులో ముఖ్యముగా రామకృష్ణ సమితి పుస్తకాలు ఎక్కువ చదివాను. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస ఆహ్, రామకృష్ణ సమితికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువ చదివాను. అందులో నాకు అందిన అద్భుతమైన జ్ఞానం ఏంటంటే, అన్నీ తెలిసిన వాళ్ళు ఇంక ప్రదర్శన ఇవ్వరట. మనకో సామెతుంది. "అన్నీ ఉన్నమ్మ అణిగిమణిగి ఉంటుందట." ఏమీ లేనమ్మ అలా. ఆజ్ఞా చక్రము అంటే నిండుగా ఉన్నవాళ్ళు, జ్ఞానము నిండుగా ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏదైనా మాట్లాడితే అది ఆజ్ఞ జారీ చేసినట్టే ఉంటుంది గానీ, ఇంక అవహేళన చెయ్యడానికి, కామెంట్ చేయడానికి ఇంక ఏమీ ఉండవు. చేసే పని ఏదైనా సరే ఎదటి వాళ్ళని ఒప్పించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, తనని తాను తగ్గించుకుని, అవకాశం ఉన్నంత వరకు చేసుకుని, చాలా చాలా మౌనంగా ఒక విధంగా చెప్పాలంటే మునులు. ఆజ్ఞాచక్ర స్థాయిలో ఉన్న వాళ్ళని మునులు అంటారు. ఎందుకిదంతా చెప్పవలసొస్తుందంటే, మనకి జీవితంలో ముఖ్యమైనది బ్రహ్మాండ జ్ఞానము. అంటే మనకిప్పుడు తెలిసింది కొంతే. తెలుసుకోవలసింది అనంతముగా ఉన్నది. అనంతముగా. అందుకే జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణ. జ్ఞానము ద్వారా సమస్త కర్మలు దగ్ధమైపోతాయి. అంటే ఇప్పుడు కావలసిందేంటి? జ్ఞానము. అంటే మన వెంట వచ్చేదేంటి? జ్ఞానము. మనం మన దేహంలోంచి మనం బయటకొచ్చినప్పుడు ఈ దేహమంతా కూడా బూడిదగా మారిపోతుంది. కానీ ఒకే ఒక్క అణువులో మనం చేసిన పనులు, వాటి తాలూకు కర్మలు అన్నీ కూడా ఒక చిన్న అణువులో నిక్షిప్తమై ఉంటాయి. ఆ చిన్న అణువు భూమిలో కలిసిపోయి, మళ్ళీ మనం శరీరం తీసుకునేటప్పుడు ఈ అణువు ఆహారం ద్వారా తండ్రికి చేరుకుని, తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. అలా మన శరీరం తయారవుతుంది. అందుకనే పుట్టుగుడ్డి, పుట్టు మూగ, పుట్టు చెవుడు, పుట్టుకతో అంగలోపాలు ఎందుకొస్తున్నాయి? పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. పత్రిజీ గారు మనకన్నీ చెప్పేశారు. 4 వేదాలలో ఏదైతే ఉందో అదంతా సామాన్యమైన విషయాలతో మనకు చెప్పేశారు. ఇప్పుడు ఆలోచించుకోవలసింది మనం పాపం చెయ్యాలా? పుణ్యం చెయ్యాలా అని. ఏది చేస్తే ఏదొస్తుంది? దేని వలన ఈ జీవితం వచ్చింది? అంటే ఈ జీవితం అంతా నేను రచించుకుని తెచ్చుకున్నాను. నా జీవితానికి నేనే సృష్టికర్తను. ఎవరూ కాదు. నా ఆరోగ్యానికి, నా అనారోగ్యానికి, నా ఆర్థిక పరిస్థితికి, నా కుటుంబ వాతావరణానికి, నా శరీరానికి నేనే కర్తను. కర్త, కర్మ, క్రియ నేనే అని తెలుసుకోవడమే జ్ఞానము. ఇది పూజలు చేస్తే రాదుగా? భజనలు చేస్తే రాదుగా? యజ్ఞాలు, యాగాలు, అన్నదానాలు, గోదానాలు, వస్త్రదానాలు, నోములు, అభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు, ఉపవాసాలు, జాగారాలు నువ్వెన్నన్నా చెయ్యి. ఈ జ్ఞానం మాత్రం రాదు. అందుకే ఏది ముఖ్యము అంటే శ్వాస మీద ధ్యాసే ముఖ్యము. జీవితంలో ఇంతకంటే ముఖ్యమైనది మరొకటి లేదు. మనకి జీవితంలో ఏది ముఖ్యము అంటే 24 గంటల్లో చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. నీ ఇష్టం. నువ్వు 20 గంటలు నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడు. తిరుగు, వ్యాపారాలు చెయ్యి, ఉద్యోగాలు చెయ్యి, సంసారాలు చేసుకో, పోషణ చేసుకో. కానీ ఒక్క 4 గంటలు నువ్వు దైవం కోసం కేటాయించలేవా? ఆ 4 గంటల్లో ఒక గంట పోనీ సాధన చెయ్యి. ఓ గంట స్వాధ్యాయం చెయ్యి. ఓ గంట సజ్జన సాంగత్యం చెయ్యి. ఓ గంట ఆచార్య ప్రబోధం చెయ్యి. 4 గంటలు కేటాయించు. ఇది పత్రిజీ గారు మనకు అందించిన అద్భుతమైన సందేశము. సందేశం కాదండి. ఆదేశము. అసలు ఆదేశం కూడా కాదు. శాస్త్రం. శాస్త్రం కాడా కాదు వేదము. వేదం నుంచి వచ్చింది ఇదంతా.
అందుకనే మనం శ్వాస మీద ధ్యాస అంటే వేద విద్య. ఎవరికన్నా చెప్పండి మీరు, అన్ని విద్యలలోకెల్లా అత్యుత్తమమైన విద్య వేద విద్య శ్వాస మీద ధ్యాస. నేను ఎక్కడైనా చెప్పడానికి రెడీగా ఉన్నాను. కోర్టు బోన్‌లో నన్ను నిలబెట్టినా కూడా నేను ఇదే నేను ప్రూవ్ చేస్తాను. ఎందుకో తెలుసా? 2009కి ఫిబ్రవరి. ఫిబ్రవరికి ముందు నా జీవితం, నా ఆలోచన ఇలా లేదు. నా మాట తీరు ఇలా లేదు. నా దృక్పథం అలా లేదు. ఇప్పుడిలా ఉంది. ఎందుకుంది? డిగ్రీ చదివినా రాదది. పీజీ చేసినా రాదది. ఎలా వచ్చిందది? అందుకని అన్ని విద్యలలోకెల్లా అత్యుత్తమమైన విద్య ఆత్మ విద్య. అంటే ఆత్మను తెలుసుకునే విద్య. అదే శ్వాస మీద ధ్యాస. బావుందండి? థాంక్ యూ సార్. థాంక్ యూ. అంటే మనిషికి కావలసింది ఏంటి అంటే తృప్తి. ఆ తృప్తి ధ్యానము ద్వారా మాత్రమే వస్తుంది. ఇక ఎన్ని చేసినా తృప్తి లభించదు. అందుకనే అన్ని దానాలలోకెల్లా అత్యుత్తమమైన దానము ఏంటంటే జ్ఞానము అందరికీ అందించడము. జ్ఞానం ఎప్పుడైతే అందించామో, ఆ జ్ఞానము ద్వారా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానమే అనంతమైన శక్తినిస్తుంది కాబట్టి, అన్నిట్లోకెల్లా అతి ముఖ్యమైనది ఏమిటి అంటే, దానం చెయ్యడం. ఏం దానం చెయ్యాలి? మాట. మన దగ్గర మాటుంది కదా! వాళ్ళడిగారు కదా! వాళ్ళడిగినప్పుడు ఏం చేయాలి? నువ్వెంతో బిజీగా ఉన్నావు. అయినా సరే, ఒక గంట కేటాయించాలి. ఈరోజు నేను చేసిందదే. ఈరోజు మీరు చేస్తున్నది కూడా అదే. మనందరం చేస్తున్నది అదే. అదే శ్వాస మీద ధ్యాస. జీవితంలో అతి ముఖ్యమైనది ఇదే. ఇంకొకటి లేదుగాక లేదు. ఇది యదార్థము, పరమ సత్యము. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంది. మనకి 18 పురాణాల్లో బ్రహ్మాండ పురాణం ఒకటి. ఆ బ్రహ్మాండ పురాణంలో మానవుడు మాధవుడిగా రూపాంతరం చెందాలి అంటే శ్వాసని గమనించాలి అని ఉంది. క్లియర్‌గా ఉంది. చాలా క్లియర్‌గా. శ్రీ లలితా సహస్రనామాల్లో 71 శ్లోకం ఒక్కసారి చదవండి. ఎంత బావుంటదో. 71 శ్లోకం ఒక్కసారి. అది చదివి ఏడ్చేసాను నేను. ఎందుకంటే పత్రిజీ గారు చెప్పినప్పుడు కొత్తలో ఏంటో నాకు బుర్రకెక్కలేదు. కానీ లలితా సహస్రనామాల్లో చెప్పినప్పుడు అమ్మ బాబోయ్! ఆయన ఏదైతే చెప్పారో అది ఇక్కడ కూడా చెప్తున్నారు. ఆయన ఏం చెప్పారు? ఏ రూపము వద్దు, ఏ నామము వద్దు, ఏ మంత్రము వద్దు, ఏ తంత్రము వద్దు, ఏ యంత్రము వద్దు. యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు నీకు తృప్తినివ్వవు. నీకు జ్ఞానాన్నివ్వవు. ఎంత చెప్పారు. అదే ఉంది. సత్యం మారదండి. సత్యం ఎప్పుడు ఒక్కలాగే ఉంటుంది. మారదు. మారితే అది సత్యము కాదు. కాబట్టి సత్యమే భగవంతుడు. ఆ భగవంతుడే నువ్వు. ఈరోజు నా ఎదురుగా కూర్చున్నారే దంపతులు, వాళ్ళే సత్య స్వరూపులు. ఆళ్ళే దైవ స్వరూపాలు. అందుకే ఫర్ యూ అనే అద్భుతమైన ఛానెల్. అసల ఎంత బావుందో చూడండి. నాకెంత నచ్చిందో పదం. ఫర్ యూ అంటే ఏంటో తెలుసా అండి? అంతా నువ్వే అని. ఎవరా నువ్వు? దైవము. ఎక్కడున్నాడు? మీ లోపల. ఇంకెక్కడున్నాడు? నా లోపల. అంతటా, అన్నిటా, అణువు అణువున వెలసిన దేవా తను వెలుగై మము నడిపించరావా. మనం ఐసీయూలోకెళ్ళకూడదు అంటే ఫర్ యూలోకెళ్ళాలి. ఏది ముఖ్యమో అదే చేస్తున్నారు మీరు. అదే మాతో చేయిస్తున్నారు. మమ్మల్ని పిలవడంలో, చెప్పమనడంలో ఉన్న పరమార్థం అదే. మరి ఎంతిచ్చినా మీకు తక్కువే. అందుకనే మరొకసారి మనకిచ్చిన సమయాన్ని చక్కగా పూర్తి చేసుకున్నాము. సద్వినియోగం చేసుకున్నాము. శక్తివంతం చేసుకున్నాము. జ్ఞానవంతం చేసుకున్నాము. ఏది మన వెంట వస్తుందో తెలుసుకొని దాని వెంట మనం పడాలి. మన మన వెంట రాని వెంట పడకూడదు. అదే ముఖ్యము. అదే ఆత్మ జ్ఞానము.
ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానముగా, బ్రహ్మజ్ఞానమే బ్రహ్మాండ జ్ఞానముగా రూపాంతరం చెందుతుంది. జీవుడే దేవుడని తెలుసుకుంటాడు. ఇక అన్నీ అందులోనే ఉన్నాయి. కాబట్టి మానవుడికి కావలసింది ఏంటంటే జ్ఞానము. జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానమే. మరి మమ్మల్ని ఐసీయూలోకి ఎళ్ళకుండా ఫర్ యూలోకి తీసుకొచ్చిన ఈ దంపతులిద్దరికీ మరొకసారి ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.